మొంతా తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో చలిగాలులు తీవ్రత పెరిగింది. ఈదురుగాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇక చెట్లు కూడా కూలిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఇంకోవైపు తీర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. మచిలీపట్నం, మంగినపూడి, తాళ్లపాలెం బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? రైట్ ఏమన్నా మొత్తానికి ఏదైతే మోందా తుఫానుకు సంబంధించినటువంటి వివరాలు కనుక చూస్తే మొత్తానికి మోందా తుఫాను నిన్న 11:30 నుంచి 12:30 ప్రాంతంలో ఏదైతే మచిలీపట్నం అదేవిధంగా కాకినాడకి సంబంధించి కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి నరసాపురం దాటిన తర్వాత ఏదైతే అంతర్వేదిపాలెం దగ్గర పూర్తిగా కూడా తీరం దాటింది అని ఏదైతే ఇటు వాతావరణ శాఖకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు ఈ తీవ్ర తుఫానుగా ఉన్నటువంటి మోందా తుఫాను క్రమక్రమంగా ఇప్పుడు తుఫానుగా మారుతుంది. అయితే దీని ప్రభావం అయితే తీరం దాటేటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ఇటు విలయం సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు విద్యుత్ సరఫరాకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ఏదైతే ఇటు పూర్తి స్థాయిలో కనుక చూసుకుంటే కీలకంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి రహదారులు అదేవిధంగా కొన్ని చెట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున విరిగిపడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటు మచిలీపట్నం ప్రాంతం కనుక చూసుకుంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా పూర్తిగా విద్యుత్ సరఫరాని అటు అంతరాయం కలిగింది. దాదాపుగా పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా విరిగిపడడంతో ఉన్నటువంటి ఏదైతే అధికారులందరూ కూడా వాటిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు జిల్లా కలెక్టర్ డికే బాలాజీతో పాటు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి అమ్రాపాలి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రికి అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మంగినపూడి అదేవిధంగా తాళ్లపాలెం ఈ ప్రాంతాలన్నింటి దగ్గర ఉన్నటువంటి ఏదైతే కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటిని ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వారికి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో వారందరికీ కూడా అందించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఆర్టీజీ నుంచి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా ఇచ్చినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు ఇటు స్పెషల్ ఆఫీసర్లుగా ఎవరైతే కొంతమంది ఐఏఎస్లను ఆ జిల్లాలకు ఆయా ప్రాంతాలకు పంపించారో వారితో ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ శాఖకు సంబంధించి కూడా అటు సిఎస్ విజయానంద్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు వాటికి ఈ తుఫానుకి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన క్యాంపు కార్యాలయ వేదికగా జరిగేటువంటి అన్నిటి విషయాలన్నింటినీ కూడా అటు కాకినాడ కావచ్చు రాష్ట్రంలో పలు చోట ఏదైతే ఇటు తుఫాను వల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటున్నటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటి నుంచి కూడా చూసుకుంటే ఇంకా దీని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండనుందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ రోజు కూడా తీవ్రంగా ఏదైతే కొన్ని జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అదేవిధంగా విశాఖపట్నంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చాలా అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇటు కృష్ణా, ఎన్టీఆర్తో పాటు బాపట్ల, నెల్లూరు ఈ ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రజలెవరిని కూడా ఈ రోజు కూడా బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది మళ్ళీ తిరిగి వాయుగుండంగా అల్పపీడంగా మారి దాని ప్రభావం అంతా కూడా పూర్తిగా తగ్గే వరకు మోందా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కూడా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి సమీక్షిస్తూ ఉన్నారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక్కొక్క చోట నుంచి దాదాపుగా 10 ప్రాంతాల్లో ఈ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే చేసినటువంటి ఆజ్ఞలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే దాదాపుగా కాకినాడతో పాటు ఇటు మచిలీపట్నం పోర్టుకు 10వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరి సముద్రం ఇప్పటికీ అల్లకల్లోలంగా ఉంది కాబట్టి ఎక్కడికి ఆ ప్రాంతంలో కూడా అంటే బీచ్ రోడ్ను కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా వెళ్ళొద్దని అధికారులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ రోజు కూడా మోందా తుఫాన్ యొక్క ప్రభావం అంటే తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా మారింది కాబట్టి ప్రస్తుతం తీరం కూడా దాటింది కాబట్టి ప్రభావం అయితే ఉంటుంది. ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్, థాంక్యూ రాజ్ కుమార్.